ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, శాస్త్రం ప్రకారం మీ సుమంగళి వ్రతం పూర్తయినట్టే. ఈరోజు సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి గంగ ముట్టకుండా అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని సూర్యాస్తమయం తర్వాత కటిక నేల మీద పెట్టుకొని ఆరగించి నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఇక్కడే కటిక నేల మీద అది అమ్మవారి సమక్షంలో ఈ రాత్రికి నిద్ర చేసి రేపు తెల్లవారుజామున ఈ దీక్షను ముగిస్తే ఈ వ్రతఫలం నీకు నీ భర్తకి దక్కుతుంది తల్లి. దీర్ఘ సుమంగళీ భవ. ఉంటానమ్మా. అమ్మా, నేను కూడా వెళ్ళొస్తాను. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా నీ మీద నీ భర్త మీద ఉండాలి. బావా, యుఎస్ లో చదువుకొని వచ్చిన నీకు ఇన్ని శాస్త్రాలు ఇన్ని సంప్రదాయాలు ఎలా తెలుసు? ఇంతకుముందు మన వి క్రాఫ్ట్స్ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి మన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాల గురించి రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ ఈరోజు ఇలా ఉపయోగపడింది. అయితే రేపు మన పెళ్లి తర్వాత ఏ పూజైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా నువ్వు నాకు చక్కగా చెప్తావు. అంతే కదా బావా? ఎందుకు చెప్పుడు సహస్ర? విహారీ చెప్పినా చెప్పకపోయినా మేము నీ పెళ్లి తర్వాత తతంగం అన్ని పద్ధతులు ఆచరిస్తూనే చేస్తాంలే. మీరు నాకు కొండంత బలవత్తయ్యా. లక్ష్మి, నువ్వు హ్యాపీనే కదా? నవ్వుతున్నావు కదే. త్వరలో నా పెళ్లి తర్వాత నా ఎదుటే నిన్ను పెట్టుకొని అప్పుడు నిన్ను ఏడ్పిస్తాను చూడు. లక్ష్మి, వెళ్ళి గడపమ్మకి తాంబూలం ఇచ్చిరా. లక్ష్మి, తులసమ్మకు కూడా తాంబూలం ఇచ్చిరా. ముత్తైదులు చేసుకునే ఏ పూజలోనైనా తమలపాకు మీద పసుపుతో గౌరమ్మని పెట్టి పూజ చేస్తారు కదా. పిన్ని, పిన్ని, నిన్నే పిన్ని. ఏంటి పిన్ని అలా ఉండిపోయావు? ఇందాక జరిగింది చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక అమ్మాయి గురించి విహారీ ఎంత ఆలోచించుండకపోతే ఆ లక్ష్మీ వ్రతానికి ముత్తైదువులు రాకపోతే గడపకి, తులసమ్మకి పసుపుతో గౌరమ్మని చేసి ఆమెకి తాంబూలం ఇచ్చి ఆ లక్ష్మీ వ్రతాన్ని దగ్గరుండి తీర్చేసేలా సహాయం చేస్తాడు. పిన్ని, బావ దాని మాయలో పడిపోయి అలా చేసుంటాడులే. సహస్ర, ఎన్ని రోజులు నీలాగానే ఆ లక్ష్మీ విహారిని ఏదో మాయ చేస్తుంది, విహారీ మంచోడు అనుకున్నాను. కానీ ఈరోజు ఇందాక పరిస్థితి చూశాక నా ఒపీనియన్ని చేంజ్ చేసుకున్నాను. అసలు లక్ష్మికి విహారీ అంటే ఇష్టం కాదు, విహారీకే లక్ష్మి అంటే ఇష్టం అనుకుంటా. అది ఇష్టం కాదు, అది ప్రేమ. విహారీకే లక్ష్మి అంటే ప్రేమలా కనబడుతుంది. పిన్ని చాలిగా. నీకు నిజం చెబితే నచ్చదు, నాకు నిజం తెలిస్తే చెప్పకుండా ఉండలేను.
అసలు నిజం ఆ లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్త బావే అని నీకు తెలీదు. ఇప్పుడు ఈ నిజం నీకు చెప్పలేను. సహస్ర, నువ్వేమో మీ బావ గురించి చెప్తూ ఉంటే అలా ఆలోచిస్తూ ఉంటావు. అది మీ బావేమో ఆలోచించకుండా వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు. పిన్ని, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నీకు తెలీదు. నీకే కాదు, మా అక్కకు కూడా తెలీదు. ఆ లక్ష్మిని మీరిద్దరూ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. రేపు నీ పెళ్లి. ఈ ముహూర్తం దాటిందంటే ఇప్పటికీ పెళ్ళవ్వదు. ఎందుకంటే ఈసారి చెడిపోతే ముచ్చటగా 3 సార్లు మీ పెళ్లి చెడిపోయినట్టే కదా. తర్వాత మీ అత్తో మీ బావో మీ పెళ్లి జరగట్లేదు, మీ జాతకాలు కలవట్లేదు అని చెప్పి నిన్నింకా పెళ్లి చేసుకోకపోవచ్చు. పిన్ని, పెళ్లి జరగదు అన్న నెగటివ్ ఆలోచనే వద్దు. సరే, పాజిటివ్ గానే మీ పెళ్లి జరగాలనే చెప్తున్నాను. అలా జరగాలంటే మీ బావకి ఆ లక్ష్మిని దూరం చెయ్యాలి. అది శాశ్వతంగానో తాత్కాలికంగానో అనేది నువ్వే ఆలోచించుకో. ఏదైనా వెంటనే చెయ్యి. ఆ లక్ష్మి విషయంలో ఎంత త్వరపడితే అంత మంచిది. అలాగే పిన్ని, ఏది ఏమైనా సరే రేపు అనుకున్న ముహూర్తానికి బావతో నా పెళ్లి జరుగుతుంది. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు. సరే, నీ కాన్ఫిడెన్స్ ని నేను కాదనను. నీ మంచి కోసం చెప్తున్నాను, ఆలోచించుకో. నిజం తెలియదు కాబట్టి నీ బాధ మీది. ఇంతకీ ఈ బావ లక్ష్మి ఎక్కడున్నారో ఏంటో. ఛా! నీ వ్రతం సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా? అవును విహారీ గారు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్రతం మీకోసమే చేశాను. ఎక్కడ ఈ వ్రతం ఆగిపోతుందోనని చాలా భయపడ్డాను. కానీ మీరే నిలబడి సహాయం చేయడం వల్ల వ్రతాన్ని పూర్తి చేయగలిగాను. నా కోసం నువ్వు కష్టపడి వ్రతం చేస్తుంటే నేను సహకారంగా నిలబడకపోతే ఎలా? ఇంకా ఈ దీక్ష రేపు తెల్లవారుజాము దాకా చేస్తే వ్రతం పూర్తిగా పరిపూర్ణమవుతుంది విహారీ గారు. రేపు తెల్లవారితే నీ వ్రతం పూర్తవుతుంది. రేపు తెల్లవారితే నాకు సహస్రకి పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలవుతాయి. ముందే నీకు నాకు పెళ్ళైందని నిజం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నన్ను మాట్లాడనివ్వకుండా మా అమ్మ మీద బొట్టేసి మరీ నా నోరు కట్టేశారు. నేనేం చెయ్యాలో, ఎటువైపు వెళ్లాలో కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.